నమస్కారం అండి. నా పేరు కమ్మమెట్టి శ్రీనివాసరావు. ఐ యామ్ ది ఫౌండర్ ఆఫ్ ఫుడ్ ఫర్ థాట్ ఫౌండేషన్ అలాంగ్ విత్ షిఫాలి రావ్ అండ్ మాధవి శర్మ. గత 8 ఏళ్ల నుంచి మేము ఈ ఫౌండేషన్ నడుపుతున్నాం. విత్ సింగిల్ పర్పస్‌కి ఇండియాలో మన రీడింగ్ హ్యాబిట్స్ పెంచాలని. మా మూల సిద్ధాంతం ఏంటంటే ప్రతి స్కూలు, ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయ తెరవాలి. లైబ్రరీ. అండ్ దాని ద్వారా చిల్డ్రన్ ఇంకా అడల్ట్స్కి లెర్నింగ్ కేపబిలిటీస్ పెంచాలని. మేము 8 ఏళ్ళ ముందర చిన్నగా ప్రయాసం స్టార్ట్ చేసాం ఒక 5 లైబ్రరీస్తో. ఇవాళ మా దగ్గర 650 కన్నా ఎక్కువ లైబ్రరీస్ ఉన్నాయి. మోస్ట్లీ మన లైబ్రరీస్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నాయి. 24 స్టేట్స్లో, యూనియన్ టెరిటరీస్లో, ఇండియా అంతా కలిపి. ఆ స్కూల్స్ కాక మన లైబ్రరీస్ జైల్స్లో కూడా ఉన్నాయి, కొన్ని హాస్పిటల్స్లో కూడా ఉన్నాయి. మన ప్రతి లైబ్రరీకి బేసిక్గా ఏంటంటే 250 నుంచి 750 దాకా పుస్తకాలు ఇస్తాం. స్టూడెంట్స్ ఎన్ని ఉన్నారో అది చూసి. అండ్ ఈ పుస్తకాలు మనకి టిపికల్లీ ఇంగ్లీషు, తర్వాత ఆ స్టేట్ వర్నాక్యులర్ లాంగ్వేజ్, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ఉంటే తెలుగులో, మహారాష్ట్ర అంటే మరాఠీలో అలా. అది కాక కొన్ని హిందీ పుస్తకాలు కూడా ఇస్తాం. మనది స్పెషాలిటీ ఏంటంటే మనం లైబ్రరీ తెరవటం కాదు, మనం దాన్ని ఆపరేట్ కూడా చేస్తాం. సో మన దగ్గర ఇప్పుడు 100 వాలంటీర్స్ కన్నా ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ప్రతి 15 రోజులకి 2 సార్లు వెళ్తారు. వెళ్ళి స్కూల్లో ఒక లైబ్రరీ పీరియడ్లో ఈ పుస్తకాలు పిల్లలకి ఇస్తారు. దాంతో వాళ్ళు జాయ్ ఆఫ్ రీడింగ్ సెషన్స్ తయారు చేస్తారు. అండ్ ఆ జాయ్ ఆఫ్ రీడింగ్ సెషన్స్లో ఫన్ యాక్టివిటీస్ త్రూ ఈ పుస్తకాలన్నీ చదవటానికి ఎంకరేజ్ చేస్తారు. వీవ్ టేకెన్ కేర్ అంటే మనం జనరలీ పిల్లలు ఎందుకు పుస్తకాలు అవాయిడ్ చేస్తారంటే వాళ్ళకి మనం రీడింగ్తో మార్క్స్తో సంబంధం పెట్టాం. సో ఈ పుస్తకాల్లో మనం ఇప్పుడు అకాడమిక్ పుస్తకాలు కన్నా మనం అన్నీ మిగతా పుస్తకాలు ఇస్తాం. సో బయోగ్రఫీస్ ఉన్నాయి, అలా కాక కామిక్స్ ఉన్నాయి, అలా వేరియస్ పుస్తకాలు ఇస్తాం మనం. ఇవాళ మన దగ్గర ఆన్ అన్ యావరేజ్ ప్రతి నెల 1,00,000 కన్నా ఎక్కువ చిల్డ్రన్ పుస్తకాలు చదువుతారు. ఇంకా మన దగ్గర 1,70,000 కన్నా ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి. ప్రతి పుస్తకంకి మనం జియో ట్యాగ్ చేసాం. సో మొబైల్ యాప్లో వీ కెన్ ట్రాక్ ఎవరే పుస్తకం చదువుతున్నారు. ద ఫ్యూచర్ ప్లాన్స్లో మనకి సింపుల్. వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మనం అంటున్నాంకి ఇండియా ప్రోగ్రెస్ మనం జీడిపితో క్యాలిక్యులేట్ చేయకూడదు. మన జీడిపితో సహా జీజీపీ కూడా చూడాలి. జీజీపీ అంటే ఘర్ ఘర్ పుస్తకాలే. సో ప్రతి గ్రామం, ప్రతి ఇంట్లో ఒక లైబ్రరీ ఉండాలి. ఆ లైబ్రరీ ఉంటే మనం ఓవరాల్ సివిక్ సెన్స్ కాక ఓవరాల్ వాళ్ళ కెపాసిటీ, ప్రపంచం ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అది కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు టార్గెట్ అదే మందికి. అది ముందరి 650 లైబ్రరీస్ 1000 లైబ్రరీస్ చేయాలి. అది కాక మనకి ఒక 3 లక్షల చిల్డ్రన్ టచ్ బేస్ చేయాలి. అండ్ ఫైనలీ ప్రతి ఇంట్లో ఒక జీజీపీ తయారు చేయాలి. ఇప్పుడు మేము జీజీపీ శాంపుల్కి మేఘాలయలో స్టార్ట్ చేసాం, ఒక 25 కమ్యూనిటీ హోమ్స్లో. అండ్ మనకి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. అందుకని ఆ ఎంకరేజ్మెంట్తో ఇంకా మేము ముందర వెళ్తున్నాం. సో మాకు ఇప్పుడు పెద్ద ఎంకరేజ్మెంట్ ఏంటి వచ్చిందంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు శ్రీ నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్లో మన ఫౌండేషన్ గురించి మాట్లాడారు. అది మాకు బాగా ప్రోత్సహించింది, ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. అండ్ వీ ప్రామిస్ దట్ వీ విల్ కంటిన్యూ దిస్ జర్నీ. థ్యాంక్స్ అండి.